మన నిఘా వ్యవస్థ ఎంతలా పనిచేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ నిఘా వ్యవస్థ ఎలా పనిచేయాలి, వారి అంచనాలు ఎలా ఉండాలి, వారు సేకరించే సమాచారం ఎంత పక్కాగా ఉండాలి, ఎంత దూరదృష్టితో ఉండాలన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి. అమెరికా నిఘా సంస్థ సిఐఏ మాజీ ప్రధాని రాజీవ్ మరణాన్ని ఎంత ముందుగా అంచనా వేసిందో తెలిస్తే విస్మయానికి గురి కావాల్సిందే. 1991లో రాజీవ్ హత్యకు గురికాగా ఆయన మరణాన్ని సిఐఏ 5 ఏళ్ల ముందే అంచనా వేసింది. అంతేగాక అనూహ్య పరిణామాలు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయం మీద కూడా పూర్తి స్థాయి అవగాహనలో అమెరికా ఉన్న విషయం గురించి తెలిసినప్పుడు వారెంత అలర్ట్ గా ఉన్నారన్న విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజీవ్ తర్వాత భారతదేశం పేరిట 1986 మార్చిలో 23 పేజీల నివేదికను సిఐఏ సిద్ధం చేసింది. దానికి సంబంధించిన సమాచారం తాజాగా బయటకు వచ్చింది. ఈ నివేదిక తొలి వాక్యం 1989లో ప్రధానిగా పదవి ముగిసేలోపు రాజీవ్ పై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు తగ్గట్లే 1991 మే 21న తమిళనాడులోని శ్రీబెరంబుదూర్లో రాజీవ్ హత్యకు గురయ్యారు. రాజీవ్ హత్య తర్వాత దేశ ప్రధానులుగా పివి నరసింహారావు కానీ, విపి సింగ్ లాంటి వారు ప్రధానులు అయ్యే అవకాశం ఉందన్న అంచనాను వేసింది సిఐఏ. తర్వాత కాలంలో అదే జరగడం చూస్తే సిఐఏ ఎంత పక్కాగా ఉందో తెలుస్తుంది.